Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. హల్లెలూయా. నేనే ఓదార్చుతాను అంటే అర్థం ఏంటంటే దేవుడు మాత్రమే మనల్ని ఓదార్స్తాడని, ఆయన మాత్రమే ఆ కార్యం చేయగలడని. కొన్నిసార్లు మన డబ్బు, మనం సంపాదించిన ఆస్తి మనల్ని ఓదార్స్తుంది అనుకుంటాం, కానీ అది మనల్ని ఓదార్చలేదని. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఓదార్స్తారేమో అనుకుంటాం, కానీ వారు కూడా మనల్ని అంతలా ఓదార్చలేరని. యోబు గారు అంటారు, నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారని. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని ప్రభువు చెప్పారు. దేవుడు మనల్ని ఓదారుస్తారు. తన మందిరంలో దేవుడు మనల్ని ఓదారుస్తారు. తన మాటల ద్వారా దేవుడు మనల్ని ఓదారుస్తారు. కృంగుదలలో ఉన్న మీకు, కష్టంలో, అవమానంలో, భారభరితమైన జీవితంలో ఉన్న మీకు దేవుడు మాటలు ఎంతో ఓదార్పునిస్తాయి. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుడు కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, తన కార్యాల ద్వారా మనల్ని ఓదారుస్తాడని. నాయని గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఆల్రెడీ భర్త చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయి ఆమె ఏడుస్తుంటే అందరూ చెప్పిన మాట ఏడవద్దని. క్రీస్తు ప్రభువు కూడా ఆమెను చూసి చెప్పిన మాట, అమ్మా ఏడవద్దని. అయితే ఏడవద్దని చెప్పిన క్రీస్తు ప్రభు కేవలం మాటలతో మాత్రమే చెప్పి ఆపేలేదు, కానీ ఆయన చనిపోయిన కుమారుని తిరిగి లేపి సజీవంగా ఆమెకు అప్పగించారని. దేవుడు కేవలం మాటలతో ఓదార్చడం మాత్రమే కాదు, ఆ కార్యాలు నెరవేరుస్తాడని, ఆ వాక్యాన్ని మన పట్ల స్థిరపరుస్తారని. హన్నా గారు గర్భఫలం కోసం, కుమారుడు కోసం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించి ఆమెను ఓదార్చారు. మీ జీవితాల్లో కూడా మీ కొరత తీర్చి, మిమ్మల్ని స్వస్థపరిచి, మీ జీవితంలో ప్రతి మేలు చేసి మిమ్మల్ని ఆయన ఓదారుస్తారని. మన జీవితంలో ప్రతి సమస్యకి కూడా క్రీస్తు ప్రభువారే పరిష్కారం. ప్రభువా నన్ను స్వస్థపరిచేది ఎవరంటే ప్రభు చెప్పిన మాట, నేనే మిమ్మల్ని స్వస్థపరచుకోండి. ఆ రోజు మారా నీళ్ళని మధురంగా ఎలా అయితే మార్చానో, మీ బలహీనతని బలంగా మార్చువాడు నేనే, మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చువాడు నేనే, మీ గాయాల్ని కట్టువాడు నేనే అని ఆయన సమాధానం ఇస్తాడని. ప్రభువా మా పాప హృదయాన్ని పరిశుద్ధపరిచేవారు ఎవరంటే ప్రభు చెప్పే మాట, నేనే. మీ అపవిత్రతని తీసేవాడు నేనే, మీకు నూతన మనసుని, నూతన హృదయాన్ని ఇచ్చేవాడు నేనే అని ప్రభు సమాధానం చెప్తాడని. మీకు వెలుగై ఉన్నవాడిని నేనే, మీకు మంచి కాపర్ని నేనే, మీరు పరలోక రాజ్యం వెళ్ళడానికి ద్వారాన్ని నేనే. మన జీవితంలో మనకి అన్నీ ఆయనే ఉన్నాడని. ఆయన ఉంటే చాలు, మనకి అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆయన మనల్ని ఓదారుస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, గొప్ప కార్యాలు చేయండి. మమ్మల్ని ఓదార్చు దేవుడు నీవే. ప్రభువా ప్రియులు ఏ కష్టాలు గుండా వెళ్తున్నారో ప్రభువా వాళ్ళని ఓదార్చండి. ప్రభువా మీ మాటల ద్వారా, మీ కార్యాల ద్వారా వారిని ఓదార్చండి. ప్రభువా వేసి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, అప్పుల బాధలతో ఉన్న వారిని లేవనెత్తండి, రక్షణ లేని వారి రక్షణ దయచేయండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.